ఇవాళ వాస్తవానికి భూ చట్టాలలో మార్పులు అనే దానికి ఈ నేపథ్యాన్ని చూడకపోతే, అంటే చిన్న రైతుల భూమి హక్కుల పరిరక్షణ ఇవి మనం చూడకపోతే ఇబ్బంది వస్తుంది. ఒక్క జాగ్రత్తను పాటించాలి. కాస్తకార కాలమనంగానే మనం కౌలు రైతు అనుకుంటున్నాం, అది వాస్తవం కాదు. కౌలు రైతుకు సంబంధించి కొత్త చట్టం ఒకటి 2003లో 4లో ఒకటి వచ్చిందండి. 2011లో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఆ చట్టం కింద కౌలు రైతుకు హక్కులు దొరికే అవకాశమే లేదు. ఆయన కేవలం కౌలు హక్కు పత్రాన్ని పొందితే భూమి సాగు చేసుకోవటానికి కావలసిన సౌకర్యాలు మాత్రమే పొందగలుగుతాడు. ఈ కాస్తకార కాలం అనేది సాదా బైనామా కింద కొన్నటువంటి రైతులకు, భూసీలింగు దున్నుకుంటున్న వాళ్లకు, ప్రభుత్వ భూములు దున్నుకుంటున్న వాళ్లకు, ఫారెస్ట్ ల్యాండ్ దున్నుకుంటున్నటువంటి రైతులకు ఉపయోగపడేటువంటి అంశం ఇది. ఆ కాస్తకార కాలం తీసేస్తే వాళ్ళందరి హక్కులు కూడా ఆగమైపోతాయి. ఇది మనం ఆలోచించకపోతే చాలా ఇబ్బంది కలుగుతుంది, చాలా సమస్యలు వస్తాయి. 2, పరిష్కారానికి మార్గాలు బంద్ చేస్తే ఇక కోర్టు కొట్లాట ఉండదనుకోవటం అస్సలే కరెక్ట్ కాదండి, అవివేకమవుతుంది. ఎందుకంటే సమస్యలు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడేం జరుగుతుందంటే కంప్యూటర్ కాడికి పోయి అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. మనమేమనుకుంటున్నాం, దానికి ఏం ఖర్చు అయితే లేదని అనుకుంటున్నాం. 2 రకాల ఖర్చులు అవుతున్నాయి. మొదటిది, ప్రతిసారి అప్లికేషన్ పెట్టినప్పుడల్లా 1000-1500 ఖర్చు పెట్టాలి. ఆ 1000-1500 కోసమే నేనే ఒకరోజు కూర్చొని చూసిన మీ సేవ దగ్గర కంప్యూటర్ కనెక్షన్ సరిగ్గా కరెంట్ ఉండదు, కరెంట్ ఉంటే కంప్యూటర్ కనెక్షన్ దొరకదు, కంప్యూటర్ కనెక్షన్ దొరికితే అప్లోడ్ చేయడానికి సమయం పడుతుంది. ఇన్ని రకాల ఇబ్బందుల నడుమ రోజుల తరబడి తిరిగి అప్లికేషన్ పెట్టుకుంటే ప్రతిసారి అప్లికేషన్ పెట్టుకోగానే ఇది పరిష్కారం కాదు అని పైనుంచి ఆర్డర్ వస్తుంది. ఎందుకంటే సమస్యల పరిష్కారం తహసీల్దార్కు లేదు, ఆర్డీఓకు లేదు, కలెక్టర్కు లేదు, సిసిఎల్ఏ దగ్గరికి వచ్చి పడ్డాయి. లక్షల అప్లికేషన్లు ఇక్కడ పెండింగ్లో ఉండటంతో పరిష్కారం కాలేకపోయినాయి. ఇవన్నింటి నేపథ్యంలోనే ప్రస్తుత సవరణలు, సంస్కరణలు అనేవి అవసరమైనవి. ఈ సవరణల నేపథ్యంలో పరిష్కారానికి ఓ మార్గం ఉండాలి. మీరు హైయెస్ట్ టైం మీదే రాసింది. నేను కూడా 2 నిమిషాల్లో ముగిస్తున్నా అధ్యక్ష, 2 నిమిషాల్లో ముగిస్తున్నా. కవిత గారు, మీ నాయన గారి సమకాలికుడు ఆయన. మీ నాయన గారు అందరం ఆయన నామినేటెడ్ సభ్యుడు. ఈజ్ నాట్ ఎనీ పార్టీ, నాట్ ఏ పార్టీ, ఈజ్ ఎ నామినేటెడ్ సభ్యుడు, నామినేటెడ్ బై ద గవర్నమెంట్. ప్లీజ్. ఆయనను 2 నిమిషాల్లోనే పూర్తి చేస్తాను అధ్యక్ష. ఈ నేపథ్యంలో నేను అనుకోవటం, ఈ చట్టము ఆవశ్యకత ఏర్పడ్డది. ఈ చట్టం అనేది తప్పనిసరిగా గతంలో ఉన్న సమస్యలు, తదనంతరం ధరణి కాలంలో తలెత్తిన సమస్యలకు పరిష్కారంగా ఈ చట్టం ఉందని నేను భావిస్తూ ఉన్నా. ఒక పరిష్కారానికి యంత్రాంగం మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉండాలి. ఏ సమస్య ఏ స్థాయిలో పరిష్కరించగలిగితే అక్కడ పరిష్కరించుకోవటానికి వెసులుబాటు ఉండాలి. రికార్డులు నిరంతరం మనం పరిరక్షిస్తూ ఉండాలి. జమాబందీ లాంటివి జరిగితే అది ఒక మానిటరింగ్ వ్యవస్థ మాత్రమే. నేను ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తానండి. గ్రామ స్థాయిలో ఒక యంత్రాంగం అనేది ఉండేది భూ రికార్డుల కోసం. దాంట్లో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. కానీ గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత ప్రత్యామ్నాయంగా గ్రామ స్థాయిలో ఒక పాలనా యంత్రాంగం అనేది ఏర్పడకపోవటం పెద్ద సమస్య. అది ఆ సమస్యను కూడా మనం పరిష్కరించుకోవటానికి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. వాళ్ళ స్థాయిలో రికార్డు మార్చుకోవటానికి, ఇష్టం ఉన్నట్టు సవరించడానికి అవకాశం అయితే ఇవ్వవద్దు. కానీ వెరిఫై చేసుకొని ఒక రికార్డు ప్రింటౌట్ తీసుకోవటానికో, దానికి కావలసిన సర్టిఫికెట్ తీసుకోవటానికో ఒక అవకాశం అయితే కల్పించటం అవసరం అని చెప్పి నేను భావిస్తున్నా. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి ఈ వ్యవస్థ ప్రకారం మనం అప్లై చేసుకోవచ్చు. పరిష్కారం కోసం మార్గాలు ఏర్పాటు చేసిండ్రు. మ్యూటేషన్ కోసం ఇదివరకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొన్ని ఉన్నతమైన పద్ధతులు 1-2 మనకు మ్యూటేషన్కు సంబంధించి ఉన్నాయి. వాటిని కొనసాగిస్తున్నారు. అందుకని ఈ కారణాలన్నింటి చేత చాలా చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు మేము కూడా అధికారులకు చాలాసార్లు చాలా సూచనలు చేసినాం. వాటన్నింటి వెలుగులో ఈ చట్టాన్ని సంపూర్ణంగా సమర్థిస్తూ మార్పు అనేది అవసరం. ఇవాళున్న పరిస్థితుల్లో ఈ చట్టం తేవటాన్ని ఆహ్వానిస్తూ దానికి మద్దతు తెలియజేస్తున్నాం.
తమరికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రభుత్వాలు మారినప్పుడు తదనుగుణంగా పాలకులు కూడా మారుతూ ఉంటారు. మారినటువంటి పాలకులు ప్రజా శ్రేయస్సు దృష్ట్యా, సమాజ శ్రేయస్సు దృష్ట్యా నూతన చట్టాలను తేవటానికి బిల్లులను ప్రతిపాదిస్తుంటారు. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ లెజిస్లేటివ్ ప్రాక్టీస్. కానీ ప్రతిపాదిత భూత చట్టం విషయంలో చట్టం లక్ష్యాలు, ఆశయాలు, ప్రజలకు ఏ మేరకు లాభం జరుగుతుందనేది చెప్పవలసిందే.